గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసాం. అందులో మనం కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే అది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ విధంగా sp హైబ్రిడైజేషన్ చెంది కార్బన్స్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి అనే దాన్ని మనం నిన్న అంటే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం అనమాట. సో దాని యొక్క వీడియో లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ టాపిక్ తర్వాత మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ అనమాట. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ జనరల్గా ఆల్కైన్స్ని 2 వేస్లో ప్రిపేర్ చేస్తారు, 2 మెథడ్స్లో ప్రిపేర్ చేస్తారు అనమాట. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఫ్రమ్ కాల్షియం కార్బైడ్ అంటే CaC2 అంటారు, కాల్షియం కార్బైడ్ అంటారు. రెండోది ఇక్కడ మనకి ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్ అంటే పక్కన 2 హాలోజన్స్ ఉంటే, 2 కార్బన్స్ మీద 2 హాలోజన్స్ ఉంటే వాటి నుంచి మనం బేస్తో రియాక్ట్ చేయించి ఆల్కైన్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. చూద్దాం, ఫస్ట్ మెథడ్ చూద్దాం ఇప్పుడు, దాని తర్వాత మనం అది చూద్దాం సెకండ్ మెథడ్. సో ఇక్కడ ఫ్రమ్ కాల్షియం కార్బైడ్ అంటే CaC2 అంటారు. కాల్షియం కార్బైడ్ అంటే CaC2. ఓకే. సో ఆన్ ఇండస్ట్రియల్ స్కేల్ ఈథైన్ అంటే ఎసిటిలిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ కాల్షియం కార్బైడ్ విత్ వాటర్. జనరల్లీ కాల్షియం కార్బైడ్ అంటారు, CaC2 అంటారు. ఈ CaC2ని వాటర్తో రియాక్ట్ చేయిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ C2 అనేసి ఉంది కదా, అది C2 ఈ వాటర్లో ఉన్న 2 హైడ్రోజన్స్ తీసుకుని H2 కింద మనకు కన్వర్ట్ అవుతుంది. ప్లస్ ఇది 2 వాటర్ తీసుకోవాలి మనం, ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ మనకి CaOH ట్వైస్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట, కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ CaC2 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కార్బన్ ఉంటుంది, మధ్యలో 3 బాండ్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ కార్బన్ ఉంటుంది. సో ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర ఇంకో హైడ్రోజన్ ఉంటుంది. దీన్ని ఈథైన్ అంటారు అనమాట, ఈథైన్ గ్యాస్ అనమాట. అంటే ఆర్క్ వెల్డింగ్ మీరు చూస్తే మీకు ఆర్క్ వెల్డింగ్ అనేసి చేస్తూ ఉంటారు బయట రోడ్డు పక్కల, అక్కడ ఆర్క్ వెల్డింగ్ అనేసి చేస్తూ ఉంటారు. అంటే అందులో స్టిక్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా సిలిండర్లో నుంచి ఒక గ్యాస్ వస్తూ ఉంటుంది. దాన్ని మండిస్తే నాజిల్ టిప్ దగ్గర చాలా బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్లేమ్ ఏ మెటల్ మీద పెట్టినా ఆ మెటల్ కరిగిపోయి అంటుకుపోతుంది అనమాట. సో ఆర్క్ వెల్డింగ్ అంటారు. సో అలాంటి వెల్డింగ్స్ చేయడానికి మనకి ఈ ఎసిటిలిన్ గ్యాసే యూస్ చేస్తారు అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే పక్కన ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ అరేంజ్మెంట్లో ఈ కాల్షియం కార్బైడ్ అనేటువంటి స్టోన్ ఒకటి మనకి దొరుకుతుంది అన్నమాట. కాల్షియం కార్బైడ్ అనే స్టోన్ మనకి దొరుకుతుంది. ఆ స్టోన్ని తీసుకెళ్ళి ఆ అరేంజ్మెంట్ దగ్గర వేసి అందులో కొంచెం వాటర్ వేస్తారనమాట, డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడేటట్టు చేస్తారు. ఆ రిలీజ్ అయినటువంటి ఈ ఎసిటిలిన్ గ్యాస్ని వాళ్ళు సిలిండర్లో నుంచి ఆ నాజిల్, ఆ పైప్ నాజిల్ దగ్గర వెల్డింగ్ చేసే ఆ నాజిల్ దగ్గరికి వచ్చేటట్టు అరేంజ్మెంట్ ఉంటుంది. సో అక్కడ దాన్ని మంట అంటిస్తారనమాట. అప్పుడు అది చాలా హై ఫ్లేమ్తో, బ్లూ కలర్ ఫ్లేమ్తో ఎసిటిలిన్ గ్యాస్ మండుతుంది. సో అక్కడ మనకి ఆ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండి ఆ మెటల్ని కూడా కరిగించేస్తుంది అనమాట. సో అది కాల్షియం కార్బైడ్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి ఎసిటిలిన్ గ్యాస్ అనమాట. ఎసిటిలిన్ వెల్డింగ్ అంటారు, లేకపోతే ఆర్క్ వెల్డింగ్ అనేసి అంటారనమాట. ఓకే. నార్మల్ వెల్డింగ్స్ అవి మనకి పని చేయని చోట మనకి ఆర్క్ వెల్డింగ్ చేస్తాం, డైరెక్ట్గా ఎక్కడైతే బ్రేక్ అయ్యిందో మెటల్ దాన్ని అంటించేస్తాం డైరెక్ట్గా, ఏ స్టిక్స్ వెల్డింగ్ స్టిక్స్ లేకుండా అంటించేస్తారు అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు, ఆన్ ఇండస్ట్రియల్ స్కేల్ ఈథైన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ కాల్షియం కార్బైడ్ విత్ వాటర్. ఓకే. కాల్షియం కార్బైడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ క్విక్లైమ్ అంటే కాల్షియం కార్బోనేట్ అండి, హీటింగ్ క్విక్లైమ్ విత్ కోక్ అనమాట. ఓకే. క్విక్లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, క్విక్లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. క్విక్లైమ్ కెన్ బి అబ్టైన్డ్ బై హీటింగ్ లైమ్స్టోన్ అనమాట. లైమ్స్టోన్ అంటే కాల్షియం కార్బైడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. అంటే లైమ్స్టోన్ని తీసుకొని కాల్షియం కార్బోనేట్ని తీసుకొని దాన్ని హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో నుంచి CO2 గ్యాస్ అనేది బయటికి పోయి
ఇక్కడ CO2 ఉండాలి. CO2 గ్యాస్ అనమాట ఇది CO2 గ్యాస్. CO2 గ్యాస్ అనేది బయటికి పోయి మనకి కాల్షియం ఆక్సైడ్ అనేది మిగులుతుంది. కాల్షియం ఆక్సైడ్ అనేది మిగులుతుంది. ఆ కాల్షియం ఆక్సైడ్ని మనకి కార్బన్తో హీట్ చేస్తారు. మనకి కోక్ అంటారు. అది అంటే పూర్తిగా మండినటువంటి కార్బన్ అనమాట. అది మనకి భూమిలో నుంచి మనకి దొరుకుతుంది. ఇది కోక్ అనేది, కోల్ అనేది మనకి దొరుకుతుంది. అది ఆ కోల్ని ఆక్సిజన్ ఆప్షన్స్లో మనం హీట్ చేస్తే అందులో ఉన్నటువంటి అదర్ మెటీరియల్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి మనకి కోక్ మిగులుతుంది అనమాట. భూమిలో నుంచి బొగ్గుని తీస్తారు కదా, భూమిలో తవ్వి బొగ్గుని తీస్తారు. ఆ బొగ్గులో కార్బన్తో పాటు వేరే మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో ఆక్సిజన్ లేకుండా ఆ కోల్ని మండిస్తే అందులో ఉన్నటువంటి వేరే మెటీరియల్స్ ఆవిరైపోయి బయటికి వెళ్ళిపోతాయి. వాటిని వేరే విధంగా పడతారు. సో మిగిలినటువంటి ఆ కార్బన్ని కోక్ అంటారు అనమాట. ఆ కోక్ని ఈ కాల్షియం ఆక్సైడ్ అని క్విక్ లైమ్తో మనం హీట్ చేస్తే మనకి కాల్షియం కార్బైడ్ అనేది స్టోన్ ఫామ్ అవుతుంది. స్టోన్ ఫామ్స్లో ఉంటుంది అనమాట. కాల్షియం కార్బైడ్ అనేది ఉంటుంది అనమాట. సో దాని మీద వాటర్ వేస్తే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ప్లస్ ఈ ఎసిటిలిన్ గ్యాస్ C2H2 అనేది కూడా మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఎసిటిలిన్ అనేది ఇండస్ట్రియల్ స్కేల్లో అంటే చాలా ఎక్కువ మోతాదులో మనకి ఈ కాల్షియం కార్బైడ్ నుంచి ప్రిపేర్ చేస్తారనమాట. అది మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్ అనమాట ఒకటి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్ ఏంటంటే ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్. విసినల్ అంటే మనం ముందు చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. జెమినల్కి విసినల్కి మధ్యలో తేడా చెప్పుకున్నాం. అంటే ఒక కార్బన్ మీద 2 గ్రూప్స్ ఉంటే ఇక్కడ బ్రోమో ఉంది, ఇక్కడ బ్రోమో ఉంది. ఇలా ఒకే కార్బన్ మీద 2 బ్రోమో ఉంటే దీన్ని జెమినల్ డైబ్రోమైడ్ అంటారు. జెమినల్ డైబ్రోమైడ్ అంటారు. ఏదో ఒకే కార్బన్ మీద 2 బ్రోమిన్ వస్తుంది అనమాట. జెమినల్ GEMINAL అంటారు. అదే పక్కన కార్బన్స్ మీద, ఇలా పక్కన కార్బన్స్ మీద ఇక్కడ బ్రోమిన్ ఉంది, ఈ పక్క కార్బన్ మీద ఇంకా బ్రోమిన్ ఉంది. దీన్ని ఏమంటారంటే విసినల్ అంటారు అనమాట. విసినల్ అంటారు అనమాట. ఆ విసినల్ డైహాలైడ్స్ ఇలా ఒక కార్బన్ మీద బ్రోమిన్ ఉంది, ఇంకో కార్బన్ మీద బ్రోమిన్ ఉంది. అలాంటి మెటీరియల్ని తీసుకుంటాడు. ఇక్కడ తీసుకున్నారు చూడండి. అలాంటి మెటీరియల్ని తీసుకుంటాడు అన్నమాట. తీసుకొని పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే ఒక బేస్తో ఆల్కహాల్లో ఒక బేస్తో దాన్ని రియాక్షన్ చేయిస్తాడు. చేయిస్తే మనకి ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే HBr అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ నుంచి ఒక H, ఇక్కడ Br రిలీజ్ అయిపోతుంది. లేకపోతే మనకి ఈ రియాక్షన్లో ఇక్కడ ఈ H, ఈ Br రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోతే మధ్యలో డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే దీన్ని వినైల్ బ్రోమైడ్ అంటారు. వచ్చినటువంటి ఈ కాంపౌండ్ని CH2 డబుల్ బాండ్ CHBr, దీన్ని వినైల్ బ్రోమైడ్ అంటారు అనమాట. వినైల్ బ్రోమైడ్. మళ్ళీ ఆ వినైల్ బ్రోమైడ్ని స్ట్రాంగ్ బేస్తో రియాక్షన్ చేయిస్తారు. ఇక్కడ KOH రియాక్షన్ చేయిస్తున్నాడు. ఇక్కడ చూడండి సోడామైడ్ అంటారు. NaNH2ని సోడామైడ్ అంటారు అనమాట. NaNH2 సోడియం ప్లస్ అమైడ్, సోడామైడ్ అంటారు. Na+NH2-. అది ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి హై హైడ్రోజన్ తీసుకొని ఈ బ్రోమిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఈ కార్బను, ఈ హైడ్రోజను, 4 మనకి ఎసిటిలిన్ గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి విసినల్ డైహాలైడ్స్ని ఫస్ట్ స్టెప్లో బేస్తో రియాక్ట్ చేస్తే వినైల్ బ్రోమైడ్ అనేది వస్తుంది. ఇది వినైల్ బ్రోమైడ్. ఇది తీసేద్దాం. సో ఇది విసినల్ డైహాలైడ్కి బదులు డైబ్రోమైడ్ అనమాట. హ్యాలైడ్ అన్నా బ్రోమైడ్ అన్నా ఒకటే. అంటే హ్యాలోజన్స్లో బ్రోమిన్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని ఆల్కహాలిక్ KOHతో రియాక్షన్ చేయిస్తే మనకి HBr అనేది పోతుంది. ఇంకా HBr అంటే ఈ H, ఈ Br, HBr గ్యాస్ కింద పోయి మనకి ఇక్కడ ఈ వినైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది. వినైల్ బ్రోమైడ్ అంటారు. ఓకే. ఈ వినైల్ బ్రోమైడ్ని మనం ఇంకా స్ట్రాంగ్ బేస్, సోడామైడ్ అనేది స్ట్రాంగ్ బేస్ NaNH2 అంటారు.
దాంతో రియాక్షన్ చేస్తే మళ్ళీ హెచ్ మళ్ళీ బిఆర్ పోయి మనకి ఇది ఇక్కడ డబుల్ బాండ్ కాస్త ట్రిపుల్ బాండ్ కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ ఎసిటిలిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది ఆల్కైన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం 2 మెథడ్స్ చూసాము. ఒకటి CaC2 అంటే కాల్షియం కార్బైడ్ నుంచి వాటర్తో రియాక్షన్ చేయించి మనకి ఎసిటిలిన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్ ఇప్పుడు చూస్తాం అనమాట. సో ఇవి 2 మెథడ్స్ అనమాట, 2 మెథడ్స్ మనకి ప్రిపరేషన్వి. తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్. ఆల్కైన్ చాప్టర్ కాబట్టి ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ అనమాట. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ ఫాలో ద సేమ్ ట్రెండ్ ఆఫ్ ఆల్కీన్స్ అండ్ ఆల్కేన్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే రంగు, రుచి, వాసన ప్లస్ సాలిడా, లిక్విడా, గ్యాసా అవన్నీ ఆల్కేన్స్కి ఆల్కీన్స్కి ఎలా ఉంటాయో ఆల్కైన్స్కి కూడా సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 3 మెంబర్స్ ఆర్ గ్యాసెస్, అంటే ఈథైన్, ప్రోపైన్, బ్యూటైన్, ఈ 3 కూడా గ్యాసెస్. ద నెక్స్ట్ 8 ఆర్ లిక్విడ్స్. తర్వాత పెంటైన్ నుంచి తర్వాత డోడెకైన్ వరకు లేకపోతే ట్రైడెకైన్ వరకు లిక్విడ్స్ అనమాట. దానిపైన అన్ని సాలిడ్స్ అనమాట, హయ్యర్ ఆర్ సాలిడ్స్. ఆల్ ఆల్కైన్స్ ఆర్ కలర్లెస్, కలర్ ఉండదు ఆల్కైన్స్కి. గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ కలర్ ఉండదు అనమాట. ఇథిలిన్ హ్యాస్ క్యారెక్టరిస్టిక్ ఓడర్. ఇథిలిన్కి కొద్దిగా స్మెల్ వస్తుంది. ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు ఆ గ్యాస్ బయటకు వస్తుంటే మనకి స్మెల్ వస్తుంటుంది, ఘాట్ అయిన స్మెల్ వస్తుంటుంది. అంటే ఎసిటిలిన్ గ్యాస్ కొద్దిగా స్మెల్ ఉంటుంది అనమాట. అదర్ మెంబర్స్ ఆర్ కలర్లెస్. వేరే అంటే ఎసిటిలిన్ తీసేస్తే ప్రొపిలిన్, బ్యూటిలిన్ వీటికి కలర్లెస్, కలర్ ఉండదు అనమాట. ఆల్కైన్స్ ఆర్ వీక్లీ పోలార్ ఇన్ నేచర్. జనరల్లీ ఆల్కైన్స్తో కంపేర్ చేస్తే ఆల్కైన్స్ అనేది కొద్దిగా పోలార్ క్యారెక్టర్ కలిగి ఉంటుంది. ఎందుకంటే sp హైబ్రిడైజేషన్ కదా, దానికి ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కార్బన్కి హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కార్బన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ కార్బన్ కింద వస్తుంది అనమాట. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ అనేది కార్బన్ వైపుకి అట్రాక్ట్ అయి ఉంటుంది. కాబట్టి H+CN-C- అనే క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎసిటిలిన్ ఉందనుకోండి, ఇలాగ ఎసిటిలిన్ ఉందని జనరల్గా ఈ ట్రిపుల్ బాండ్ వల్ల ఈ కార్బన్కి ఎస్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఎస్ క్యారెక్టర్ అంటే ఏంటంటే sp హైబ్రిడైజేషన్ కదా, అంటే ఎస్ క్యారెక్టర్ 50%, పీ క్యారెక్టర్ 50%. అలా ఉండడం వల్ల ఈ కార్బన్ని ఎలక్ట్రోనెగటివ్ కార్బన్ అంటారు. కాబట్టి ఈ కార్బన్కి హైడ్రోజన్ మధ్యలో ఉన్న బాండ్ కాస్త కొద్దిగా ఈ సైడ్కి వే ఉంటుంది అన్నమాట, ఆ సైడ్కి అయోనైజ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జు, ఈ హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ లైట్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, దేర్ ఆర్ లైటర్ దెన్ వాటర్ అండ్ ఇమ్మిసిబుల్ విత్ వాటర్. అంటే వాటర్ కన్నా తేలిగ్గా ఉంటాయి, ప్లస్ వాటర్లో కరగవు, బట్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ ఈథర్. ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ కాబట్టి, ఆల్కైన్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్ కాబట్టి వాటర్ అనేది పోలార్ సాల్వెంట్ కాబట్టి వాటర్లో సాల్యుబుల్ కావు. కానీ ఆర్గానిక్ సాల్వెంట్స్లో అంటే ఈథర్ కానీ, క్లోరోఫామ్ కానీ, కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ అలాంటివి ఉన్నప్పుడు వాటిలో ఆల్కైన్స్ అనేవి సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. బెంజిన్లో కూడా సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. దేర్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అండ్ డెన్సిటీ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ మోలార్ మాస్. అంటే హయ్యర్ మెంబర్స్ లోవర్ మెంబర్స్ నుంచి హయ్యర్ మెంబర్స్కి వెళ్ళేటప్పటికి వాటి యొక్క డెన్సిటీ పెరుగుతుంది, ప్లస్ మోలార్ మాస్ పెరిగే కొద్ది బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతుంది, మెల్టింగ్ పాయింట్స్ పెరుగుతుంది. లిక్విడ్స్ అయితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, సాలిడ్స్ అయితే మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, తర్వాత మనకి ఆ ఫిజికల్ ప్రాపర్టీస్. తర్వాత వచ్చేసి మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ అనమాట. ఆల్కైన్స్ షో ఎసిడిక్ నేచర్, ఎడిషన్ రియాక్షన్స్ అండ్ పాలిమరైజేషన్ రియాక్షన్స్ యాజ్ ఫాలోస్. ఓకే, అంటే ఆల్కైన్స్ అనేవి కొద్దిగా ఎసిడిక్ నేచర్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది sp హైబ్రిడైజేషన్ వల్ల అనేసి. కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అంటే H+ అనేది రిలీజ్ చేసేటువంటి కాంపౌండ్స్ ఎసిడిక్ కాంపౌండ్స్ అయి ఉంటాయి. కాబట్టి ఇవి లైట్ యాసిడ్స్ కింద బిహేవ్ చేస్తాయి అనమాట. ఆల్కైన్స్తో కంపేర్ చేస్తే ఆల్కైన్స్కి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఎసిడిక్ నేచర్ అంటే ఈజీగా అవి H+ అన్ని డొనేట్ చేస్తాయి అనమాట. ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఆల్కీన్స్తో కంపేర్ చేస్తే ఆల్కైన్స్ అనేవి వాటిలో ఉన్నటువంటి ఈ
ఆల్కైన్ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ని అది ఈజీగా రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే H+ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి, అంటే బేస్తో రియాక్ట్ అవుతాయి అన్నమాట. యాసిడ్స్ అనేవి బేస్తో రియాక్ట్ అవుతాయి కాబట్టి ఆల్కైన్స్ అనేవి స్ట్రాంగ్ బేసెస్తో రియాక్ట్ అయ్యి C- అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి CH ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ CH ఉంది, ఇది ఎసిటిలీన్ ఉంది, అంటే ఈథైన్. దీన్ని బేస్తో రియాక్ట్ చేయించాం అనుకోండి, బేస్తో రియాక్ట్ చేస్తే బేస్ని ఇలా డినోట్ చేస్తారు, B అని పెట్టి దానికి మైనస్ పెట్టి ఇక్కడ ముందు ఒక లోన్ పేరు పెడతారనమాట, టూ ఎలక్ట్రాన్స్ పెడతారనమాట. ఓకే, అంటే ఎలాగంటే ఇలా అనమాట, ఒక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ ఇలా పెడతారు, దాన్ని బేస్ అంటారు అనమాట. ఈ బేస్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ని యాబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, తీసేసుకొని BH కింద అది బయటికి పోతుంది. అప్పుడు ఈ లోన్ పేరు దీని మీదకి ఇలా షిఫ్ట్ అయ్యి అది ఏం ఫామ్ చేస్తుందంటే C ఫామ్ చేస్తుంది అనమాట. అంటే కార్బన్ అయాన్ ఫామ్ చేస్తుంది, ఈజీగా ఫామ్ చేస్తుంది కార్బన్ అయాన్. స్ట్రాంగ్ బేస్తో రియాక్షన్ చేస్తే స్ట్రాంగ్ బేస్ అయితే సోడామైడ్ కానీ అలాంటి చూసా సోడామైడ్ ఇచ్చాడు చేయిస్తే ఇక్కడ కార్బన్ అయాన్స్ ఫామ్ అవుతాయి, ట్రిపుల్ బాండెడ్ కార్బన్ అయాన్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ హైడ్రోజన్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది అనమాట. ఆ హైడ్రోజన్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అంటే అది బేస్తో అబ్స్ట్రాక్ట్ చేయబడుతుంది, బేస్ దాన్ని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఆల్కేన్స్కి బేస్ వేసాం అనుకోండి ఏం కాదు, అది హైడ్రోజన్ తీసుకోలేదు అనమాట. ఎంత స్ట్రాంగ్ బేస్ వేసినా ఆల్కీన్స్ నుంచి అంత ఈజీగా అది తీసుకోలేదు అనమాట. కానీ ఆల్కైన్స్లో ట్రిపుల్ బాండెడ్ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ని స్ట్రాంగ్ బేసెస్ అనేవి ఈజీగా తీసుకోగలవు, ఎందుకంటే sp హైబ్రిడైజేషన్ చెందింది కాబట్టి. ఓకే, అంటే ఆల్కైన్స్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సోడియం మెటల్ అండ్ సోడామైడ్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. సోడియం మెటల్ కూడా స్ట్రాంగ్ బేసే. They react with ethane to form sodium acetylide with the liberation of dihydrogen gas. These reactions have not been observed in case of ethene and ethane. చూసారా, ఈథేన్కి ఈథేన్తో స్ట్రాంగ్ బేసెస్ హైడ్రోజన్ని రిలీజ్ చేయలేవు. ఇక్కడ తప్పు ఇచ్చాడు ఇక్కడ తప్పు ఏంటంటే ఇక్కడ సోడియం మెటల్ అండ్ సోడామైడ్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. యాక్చువల్గా సోడియం మెటల్ అనేది బేస్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడామైడ్ అనేది బేస్. తర్వాత ఏమంటే దే రియాక్ట్ విత్ ఈథైన్ టు ఫార్మ్ సోడియం ఎసిటలైడ్ విత్ ద లిబరేషన్ ఆఫ్ డైహైడ్రోజన్ గ్యాస్. ఈ డైహైడ్రోజన్ గ్యాస్ అనేది సోడియం మెటల్తో రిలీజ్ అవుతుంది, కానీ సోడామైడ్తో రిలీజ్ కాదు. ఇక్కడ రాంగ్ ఇచ్చాడు అనమాట. సో అంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ CH ఆల్కైన్ తీసుకుంటున్నాను నేను, CH111CH. ఇక్కడ సోడియం మెటల్ అంటే Na, జస్ట్ Na అనమాట. Na మీద 0 ఉంటుంది, 0 అంటే అది మెటల్ అనమాట. ఏ ఎలిమెంట్ మీద అయినా 0 పైన 0 ఇలా రాసాం అనుకో, ఇలా 0, దాని మీనింగ్ ఏంటంటే అది మెటల్ అనమాట. ఇక్కడ సోడియం కాబట్టి సోడియం మెటల్ Na అంటారు. ఈ సోడియం మెటల్తో ఈ ఆల్కైన్ రియాక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ సోడియం మెటల్ అనేది ఎలక్ట్రాన్స్ని ఈ హైడ్రోజన్కి డొనేట్ చేసి ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా యాసిడ్ అనేది సోడియం మెటల్తో రియాక్ట్ అయితే అది హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది, అంటే సోడియం ఎసిటలైడ్ అంటారు అనమాట. CH, ఈ సైడ్ H పోతుంది, ఈ సైడ్ H పోతుంది, అంటే H హైడ్రోజన్ గ్యాస్ కింద పోతుంది. ఆ హైడ్రోజన్ గ్యాస్కి కావాల్సినటువంటి ఫామ్ అవడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ని సోడియం ఇస్తుంది. సోడియం కాస్త Na+ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ Na+ కాస్త మనకి ఇక్కడ సోడియం ఎసిటలైడ్ Na+, C-, ట్రిపుల్ బాండ్, మళ్ళీ C-, Na+, ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే Na+, C-, మధ్యలో ట్రిపుల్ బాండ్, మళ్ళీ C-, Na+ అనమాట. ఇలా దీన్ని సోడియం ఎసిటలైడ్ అంటారు. సో సోడియం మెటల్ మాత్రమే ఈ విధంగా సోడియం ఎసిటలైడ్ ఫామ్ చేసి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ సోడామైడ్ అన్నారు చూసారా, అది హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేయదు. అది ఏం రిలీజ్ చేస్తుంది, అమ్మోనియా గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అది ఎలాగంటే HC ట్రిపుల్ బాండ్ CH,
దీన్ని సోడామైడ్ వేసాం అనుకోండి, NaNH2 వేసాం అనుకోండి, NH2 ఇక్కడ Na ప్లస్ అవుతుంది, NH2 మైనస్ అవుతుంది. ఈ NH2 మైనస్ అనేది ఈ హైడ్రోజన్ తీసుకుంటుంది, తీసుకుని అది కాస్త NH2H అంటే అమ్మోనియా కింద అది రిలీజ్ అవుతుంది అనమాట. హైడ్రోజన్ గ్యాస్ కింద రిలీజ్ అవ్వదు. సోడామైడ్తో ఆల్కైన్స్ని రియాక్షన్ చేస్తే విడుదలయ్యేటువంటి గ్యాస్ ఏంటి? అమ్మోనియా గ్యాస్. అంటే ఇక్కడ కూడా సోడామైడ్ వస్తుంది. ఈ Na ప్లస్ ఈ సి, ఇంకో Na ప్లస్ ఈ సి రియాక్ట్ అయ్యి మనకి ఈ సోడామైడ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. దాంతోపాటు మనకి అమ్మోనియా గ్యాస్ ఫామ్ అవుతుంది, 2 అమ్మోనియా అనమాట, అమ్మోనియా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఆల్కైన్స్ని సోడియం మెటల్తో రియాక్షన్ చేయిస్తే సోడామైడ్ ఇది అంటే సోడియం ఎసిటిలైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అదే ఆల్కైన్ని ఎసిటిలిన్ని సోడామైడ్తో రియాక్షన్ చేయిస్తే మనకి సోడియం ఎసిటిలైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, అంతేగాని ఇక్కడ ఏమున్నాడు, ఇక్కడ రాంగ్ ఇచ్చాడు అనమాట. ఏమిచ్చాడు ఇక్కడ మనకి, సోడియం మెటల్ అండ్ సోడామైడ్ NH2 ఆర్ స్ట్రాంగ్ బేసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం మెటల్ అనేది బేస్ కాదు, సోడామైడ్ అనేది బేస్. సోడియం అనేది ఒక మెటల్, బేస్ కాదు. దే రియాక్ట్ విత్ ఈథైన్ అంటే ఎసిటిలిన్ టు ఫామ్ సోడియం ఎసిటిలైడ్. ఓకే, రెండు కూడా సోడియం ఎసిటిలైడ్ ఫామ్ చేస్తాయి విత్ ద లిబరేషన్ ఆఫ్ డైహైడ్రోజన్ గ్యాస్. కానీ ఈ డైహైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తారంటే చూసారా, అది సోడియం మెటల్ మాత్రమే లిబరేట్ చేస్తుంది. సోడామైడ్ మాత్రం హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయదు, అమ్మోనియా గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఓకే, దీస్ రియాక్షన్స్ హ్యావ్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఈథీన్ అండ్ ఈథేన్. అంటే ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఈథైన్ చేస్తుంది ఈ రియాక్షన్, కానీ డబుల్ బాండ్ ఉండేటువంటి ఈథీన్, సింగిల్ బాండ్ ఉండేటువంటి ఈథేన్ ఈ రియాక్షన్స్ని ఇవ్వవు అనమాట. అంటే సోడియం మెటల్తో కానీ సోడామైడ్తో కానీ అవి మనకి సోడియం ఎసిటిలైడ్ ఫామ్ చేయవు. అంటే సోడియం రియాక్ట్ అవ్వదు అనమాట, సోడామైడ్ కూడా రియాక్ట్ అవ్వదు వాటితో. thus indicating that ethane is acidic in nature in comparison to ethene and ethane. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనకి బేస్తో రియాక్ట్ అయ్యేది యాసిడ్ కాబట్టి ఈథైన్ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈథైన్ అనేది ఒక యాసిడ్ అనేసి చెప్తున్నాడు. కానీ ఈథేన్ అనేవి ఈ స్ట్రాంగ్ బేస్ సోడామైడ్తో రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అవి రెండు యాసిడ్ కావు, ఎసిడిక్ కాదు అనేసి చెప్తున్నాడు అనమాట. వై ఇజ్ ఇట్ సో? ఎందుకు ఈథైన్ అని రియాక్ట్ అవుతుంది? హ్యాజ్ ఇట్ సంథింగ్ టు డూ విత్ దర్ స్ట్రక్చర్స్ అండ్ హైబ్రిడైజేషన్. చెప్పాను కదా, sp హైబ్రిడైజేషన్ వల్ల కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అని sp హైబ్రిడైజేషన్ వల్ల sp క్యారెక్టర్ అంటే s క్యారెక్టర్ 50%, p క్యారెక్టర్ 50% ఉంది. దానివల్ల దానికి కార్బన్కి ఎసిడిక్ నేచర్ వస్తుందన్నమాట. ఓకే, యూ హ్యావ్ రెడ్ దట్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ద ఈథైన్ ఆర్ అటాచ్డ్ టు the sp hybridized carbon atoms, whereas they are attached to sp2 hybridized carbon atoms in the ethene, sp3 hybridized carbons in ethane. ఈథేన్లో అయితే sp2 హైబ్రిడైజేషన్, ఈథేన్లో అయితే sp హైబ్రిడైజేషన్ డ్యూ టు ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్. ఈథైన్లో మనకి ఎసిటిలిన్, ఈథైన్లో మనకి s క్యారెక్టర్ అనేది 50% ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. ద sp hybridized ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్ ఇన్ ఈథైన్ మాలిక్యూల్స్ ఆర్ హైలీ ఎలక్ట్రోనెగేటివ్. అంటే ఇందులో ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి ఈ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్తో కంపేర్ చేస్తే, లేకపోతే సింగిల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ కార్బన్కి. ఓకే, hence these attract the shared electron pair of the CH bonds of ethane to greater extent than that of the sp2 hybridized orbitals of the carbon in ethene and the sp3 hybridized orbitals of the carbon in ethane. కాబట్టి అది బేసెస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అనేసి అంటున్నాడు. అంటే ఎసిడిక్ అయితే బేసెస్ని అట్రాక్ట్ చేస్తుంది, ఈ ఆల్కైన్ అనేది ఎసిడిక్ కాబట్టి బేసెస్ని అట్రాక్ట్ చేస్తుంది. అదే చెప్పాను ఇక్కడ మనకి ఈ సోడియం మెటల్ రియాక్ట్ చేస్తాయి అన్నమాట, బేస్ కాబట్టి సోడామైడ్ బేస్ కాబట్టి. దస్ ఇన్ ఈథైన్ హైడ్రోజన్ ఆటమ్స్ కెన్ బి లిబరేటెడ్ యాజ్ ప్రోటాన్స్ మోర్ ఈజీలీ యాజ్ కంపేర్డ్ టు ఈథీన్ అండ్ ఈథేన్. అది యాసిడ్ కాబట్టి H+ యాన్స్ని, యాసిడ్ యొక్క నేచర్ ఏంటి, H+ యాన్ని డొనేట్ చేస్తుంది.
కాబట్టి ఎసిటిలిన్ అనేది అందులో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ని H+ అయాన్ కింద డొనేట్ చేస్తుంది అనమాట. H+ అయాన్ కింద డొనేట్ చేస్తుంది బేసిస్కి. ప్లస్ ఇక్కడ C- అనేది ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో యూ may note that hydrogen atoms attached to the triply bonded carbons are acidic, but not all the hydrogen atoms are the alkynes. Only ట్రిపుల్ బాండ్ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ మాత్రమే ఎసిడిక్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఒక ఆల్కైన్ తీసుకుందాం అనుకోండి. ఎలాంటి ఆల్కైన్ తీసుకుంటున్నాం మనం? ఒక ఆల్కైన్ ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది ఇలాగా. ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు హైడ్రోజన్ ఇక్కడ ఉంది, హైడ్రోజన్ ఇక్కడ ఉంది, హైడ్రోజన్ ఇక్కడ ఉంది, హైడ్రోజన్ ఇక్కడ ఉంది. కానీ ట్రిపుల్ బాండెడ్ కార్బన్ ఇది, దాని మీద ఉన్నటువంటి హైడ్రోజన్ మాత్రమే ఎసిడిక్. ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ ఎసిడిక్ కాదు, ఈ కార్బన్ హైడ్రోజన్ ఎసిడిక్ కాదు, ఇక్కడ హైడ్రోజన్ ఎసిడిక్ కాదు, ఇక్కడ హైడ్రోజన్ ఎసిడిక్ కాదు. ఓన్లీ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ మీద ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ మాత్రమే ఎసిడిక్. అంటే బేస్ యాడ్ చేస్తే ఓన్లీ ఈ హైడ్రోజన్ మాత్రమే రిలీజ్ అవుతుంది, ఇవి రిలీజ్ అవ్వవు అనమాట. ఓకే, అదే చెప్తున్నాడు. ఓకే, బట్ నాట్ ఆల్ ద హైడ్రోజన్ అటమ్స్ ఆఫ్ ది ఆల్కైన్స్. ఓకే, ఇక్కడ ఎసిటిలిన్ ఇచ్చాడు, సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాడు, మనకి మోనోసోడియం ఇథినైడ్ వచ్చింది, ప్లస్ H2 రిలీజ్ అయింది. ఓకే, ప్లస్ తర్వాత అది మళ్ళీ సోడియం మెటల్తో రియాక్ట్ అవుతుంది, డైసోడియం ఇథినైడ్ ఫామ్ అయింది, ఇథైనైడ్, ప్లస్ H2 రిలీజ్ అయింది అనమాట. సో ఇక్కడ అయితే చూసారా, ఇందాక చెప్పాం కదా, ఇది చూసారా, ఈ ఆల్కైను సోడామైడ్తో రియాక్ట్ అయితే మనకి సోడియం ప్రొపనైడ్ ఫామ్ అయింది, ప్లస్ అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. చూడండి, ఇందాక మనం ఇక్కడ అమ్మోనియా రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక్కడ సోడియం మెటలు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ సో sodium metal and sodamide are strong bases. They react with each other to form sodium acetylate with the molecular liberation of dihydrogen gas అన్నాడు. కానీ ఇక్కడ మనకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందా? అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అది మనం చూసుకోవాలన్నమాట. సోడామైడ్తో రియాక్ట్ చేస్తే అమ్మోనియా గ్యాస్, అదే సోడియంతో రియాక్ట్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ద రియాక్షన్స్ ఆర్ నాట్ షోన్ బై ఆల్కీన్స్. అంటే ఈ రియాక్షన్ ఎసిడిక్ నేచర్ ఉండదు కాబట్టి ఆల్కీన్స్కి ఈ సోడియంతో లేకపోతే సోడామైడ్తో అవి రియాక్ట్ అవ్వవు అనమాట. కాబట్టి ఈ రియాక్షన్ని ఆల్కేన్స్ షో చేయవు అనమాట, చూపించవు. హెన్స్ యూజ్డ్ ఫర్ డిస్టింక్షన్ బిట్వీన్ ఆల్కైన్స్ అండ్ ఆల్కైన్స్. అంటే ఆల్కైన్స్ ఏవి, ఆల్కైన్స్ ఏవి అనేది మనకి ఆల్కైన్స్ నుంచి వేరు చేసేది ఈ రియాక్షన్ అనమాట. ఈ రియాక్షన్ చూపెడితే మనకి ఆల్కైన్స్ అన్నట్టు, టెర్మినల్ ఆల్కైన్స్ అనమాట. టెర్మినల్ ఆల్కైన్స్ అంటే లాస్ట్ కార్బన్కి హైడ్రోజన్ ఉండాలి. ఓకే, వాట్ అబౌట్ ద అబోవ్ రియాక్షన్స్ విత్ 1-బ్యూటైన్ అండ్ but2-ine? ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ ఫాలో ద ఫాలోయింగ్ ట్రెండ్ ఇన్ దర్ ఎసిడిక్ బిహేవియర్. ఇక్కడ ఏమంటున్నాడు, 1-బ్యూటైన్ 2-బ్యూటైన్ ఈ రెండిట్లో ఈ రియాక్షన్స్ ఏవి చూపెడతాయి అన్నాడు. 1-బ్యూటైన్ చూపెడుతుంది, ఎందుకంటే టెర్మినల్ ఆల్కైన్ ఉండాలి కదా, టెర్మినల్ ఆల్కైన్ ఉండాలి. 1-బ్యూటైన్ స్ట్రక్చర్ ఏంటి, ఇలా ఉంటుంది 1-బ్యూటైన్. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. అంటే 1 2 3 4 కార్బన్స్ ఉంటాయి. ఇదొక కార్బన్, ఇక్కడ వరకు వస్తుంది కార్బన్, ఇదొక కార్బన్, 4 కార్బన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 4 కార్బన్స్లో లాస్ట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, బేస్తో రియాక్ట్ చేస్తే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది ఆ రియాక్షన్ ఇస్తుంది. అదే 2-బ్యూటైన్ అంటే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ 1 2 3 2-బ్యూటైన్ కదా, ఇది తీసేద్దాం. అంటే ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడ ఇది C 3, ఇది కూడా తీసేద్దాం. ఇది 4. ఓకే, ఇదో కార్బన్, 4 కార్బన్స్ ఉన్నాయి. కానీ డబుల్ బాండ్ అనేది మధ్యలో 2 కార్బన్స్ దగ్గర ఉంది. అంటే దాని మీద హైడ్రోజన్స్ ఉండవు, ఎందుకంటే 4 వ్యాలెన్సీ సరిపోయింది కార్బన్కి. కాబట్టి అక్కడ హైడ్రోజన్ ఉండదు, కాబట్టి ఆ రియాక్షన్స్ని ఇవ్వదు. కానీ ఇక్కడ అయితే టెర్మినల్ ఆల్కిన్ కాబట్టి, అంటే చివరి కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది కాబట్టి
మనకి ఆ రియాక్షన్ ఇస్తుంది. అంటే 1 బ్యూటైన్ అనేది రియాక్షన్ బేస్‌తో ఇస్తుంది. కానీ 2 బ్యూటైన్ అనేది రియాక్షన్ ఇవ్వదనమాట. 2 బ్యూటైన్ రియాక్షన్ ఇవ్వదు. కానీ 1 బ్యూటైన్ రియాక్షన్ ఇస్తుందనమాట. ప్లస్ ఇక్కడ మనకి ఈ ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఏంటది? ఎసిడిక్ నేచర్. అంటే ఎసిడిక్ నేచర్. ఇది చాలా ఎసిడిక్. దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఎసిడిక్. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎసిడిక్ అనమాట. అంటే ఆల్కైన్స్ అనేవి ఎసిడిక్, ఆల్కీన్స్ అనేవి డబుల్ బాండ్ ఉండాలి. ఆల్కీన్ అనేది తర్వాత ఆల్కైన్స్ అనేది తర్వాత అనమాట. సో అది మనకి ఆర్డర్, ఎసిడిక్ నేచర్ ఆర్డర్ అనమాట. ఓకే, ఆల్కీన్స్కి ఎక్కువ ఉంటుంది, ఆల్కైన్స్కి ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత ఆల్కీన్స్కి ఉంటుంది, దాని తర్వాత ఆల్కైన్స్కి ఉంటుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఉండాలి. CH2 డబుల్ బాండ్ CH2 అనమాట. తర్వాత మనకి టెర్మినల్ ఆల్కైన్స్కి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. అదే దీనికి ఎసిడిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒకే సైడ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి. దీనికి ఎసిడిటీ అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ హైడ్రోజన్స్ లేవు కాబట్టి. ఇక్కడ హైడ్రోజన్ లేదు, ఇక్కడ హైడ్రోజన్ లేదు. అంటే ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ మీద హైడ్రోజన్స్ లేవు కాబట్టి దానికి ఎసిడిటీ తక్కువ ఉంటుంది అనమాట. ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ మీద హైడ్రోజన్ ఉంటే దానికి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అది మనకి ఎసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్కైన్ అనేటువంటి ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీ. తర్వాత మనకి ఎడిషన్ రియాక్షన్స్, అంటే ఆల్కైన్స్ అనేవి ఎడిషన్ రియాక్షన్స్లో ఎలా ఇన్వాల్వ్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై.